మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతమైన నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. మనోహరుడు, మహోన్నతుడు, మహత్యము కలిగిన దేవుడు మనలందరినీ ప్రేమించి మన బ్రతుకులలో ఇచ్చిన మరొక నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు రాజులకు రాజు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త యోబు గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత కడుగబడి కొనబడిన దేవుని ప్రజలారా, మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మనకు ధైర్యమును అనుగ్రహించే దేవుడు. మన నివాస స్థలములను సురక్షితముగా ఉంచే గొప్ప రాజు ఆయన. పరిశుద్ధ లేఖనాలలో మనం అనేక సార్లు చూస్తాం, మనము నమ్మదగని వారమైనను మన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నమ్మదగిన దేవుడు మనకు ధైర్యమును అనుగ్రహిస్తారు. నమ్మకము, విశ్వాసము, నిరీక్షణ క్రైస్తవ పరిభాషలో అతి ఎక్కువగా మాట్లాడుకునే మాటలు. విశ్వాసం అనగా నమ్మదగిన దానిని నమ్మడం. ట్రస్ట్ వర్ది. మనం నమ్మదగిన దేవుణ్ణి మనం నమ్మాలి. దేన్ని పడితే దాన్ని నమ్మి నేను విశ్వాస జీవితంలో ఉన్నాను అనడం హాస్యాస్పదము. దేవుడు క్రైస్తవ లోకానికి ఇచ్చిన గొప్ప వరం ఆ నమ్మదగిన దేవుణ్ణి మనం నమ్మగలగడమే. అదే పౌలు గారు తిమోతితో అంటారు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది. ఆయన నమ్మదగిన దేవుడు. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఏకైక మార్గం. ఆయన తప్ప వేరే దారి లేదు. ఆయన రక్తం తప్ప పవిత్రమైన రక్తం లేదు. ఆయన పవిత్రుడు, నిష్కల్మషుడు, మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు ఆయన. ఆ దేవుడు నిన్ను రక్షించడానికి వచ్చారు. ఆయన యందు నమ్మకం ఉంచితే ఆ రక్షణ వలన నీకు ధైర్యం వస్తుంది. పాపము వలన అధైర్యం వస్తుంది. పాపము వలన మరణం వస్తుంది. ఎప్పుడైతే దేవుణ్ణి మనం నమ్ముతామో ఆ నమ్మదగిన దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తారు, నిత్య జీవం ఇస్తారు. అంతేకాదు నీ జీవితములలో నీవు ఆయనను మహిమపరుచుకునే భాగ్యం, ఆయనతో సహవాసం చేసే భాగ్యం, ఆయనతో మాట్లాడుకునే భాగ్యం నీకిచ్చి నిన్ను ధైర్యంగా ఉంచుతారు ఆయన. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఎక్కడైనా ధైర్యం చెడిపోయావేమో. ఈ లోకం అంతా నీ ధైర్యాన్ని పాడు చేస్తుంది, కానీ నీకు ధైర్యం కలిగిన ఆత్మను అనుగ్రహించి ధైర్యంతో నింపి ఆశా నిగ్రహమును నీకు దయచేసే ఏకైక మార్గం యేసయ్య మార్గమే. ఆ దేవుడు అంటారు, నీ నివాస స్థలమును నేను సురక్షితముగా ఉంచుతాను. నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో నీ దేహం అనే నివాస స్థలమును, లేదంటే నువ్వు నివాసం ఉంటున్న భూలోక నివాస స్థలమును ఆయన విశ్రాంతి తీసుకునే మంచి ప్రదేశంగా మారుస్తారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకము మీద మహిమ పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన అంటారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారలారా నా దగ్గరికి వచ్చేయండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నీకు ఏ విషయంలో విశ్రాంతి కావాలో, ఏ విషయంలో మనశ్శాంతి లేకుండా ఉన్నావో, ఏ విషయంలో ధైర్యం చెడిపోయావో, నువ్వు ఆయన దగ్గరికి వస్తే, ఆయన మీద ఆనుకుంటే, ఆయనను నమ్ముకుంటే లేఖనం చెప్తుంది, పూర్ణ శాంతి కలిగిన వానిగా నేను చేస్తాను. నీకు శాంతి కావాలన్నా, నీకు ధైర్యం కావాలన్నా, నువ్వు సురక్షితంగా ఉండాలన్నా ఒకే ఒక్క దిక్కు, ఒకే ఒక్క మార్గం, ఒకే ఒక్క పరిష్కారం యేసయ్య మాత్రమే. నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా ఏం చేసినా నీకు మనశ్శాంతి దొరకదు, నీకు ధైర్యం దొరకదు. యేసయ్య దగ్గరికి రా. నీ భయాలన్నిటిలో నుండి విడుదల పొంది నువ్వు ధైర్యంగా ఉండి, నీ కుటుంబం, నీ నివాసం సురక్షితంగా ఉండి దేవుణ్ణి ఆరాధించేవారిగా, అన్య జనుల మధ్యన వెలుగుతున్న జ్యోతిగా నువ్వు ఉండాలని మన దేవుడైన యేసయ్య ఆశపడుతున్నారు. ఆయన దగ్గరికి వచ్చేద్దాం, ధైర్యంగా ఉందాం. అనేకులకు అధైర్యపడుతున్న వారిని ధైర్యంతో నింపుదాం. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడు నిన్ను సురక్షితముగా ఉంచునుగాక.
దేవుడు నీకు ధైర్యమును అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవానికి స్తోత్రం ప్రభువా. దేవ, ఈ దినాన మీరు మాకు ఇచ్చిన వాగ్దానానికి స్తోత్రం. నమ్మదగిన దేవునిగా, ధైర్యమిచ్చే దేవునిగా, సురక్షితముగా ఉంచే దేవునిగా మీరు మా మధ్యన ఈ దినమున మాట్లాడినందుకు స్తోత్రం. ఎంతమంది అయితే ధైర్యం చెడిపోయారో ప్రభువా, ఎంతమంది అయితే సురక్షితము అనే మాటకు దూరం అయిపోయారో, వారందరూ ఈ వాగ్దానాన్ని నమ్ముకుని నిన్ను ఆనుకొనుటకు మీరే కృప దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.